వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు ఛాయాపురం సమీపంలో ఉన్న హాంద్రినీవ కాలువ విస్తరణ లైనింగ్ పనులను పరిశీలించారు. కాలువ పనులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంకేమున్నాయి సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ 2లో బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్. అందరూ ఈ జూన్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్స్మిటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్. షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు షార్ట్ క్రీటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు 14 నుండి 20 మీటర్ల లెంగ్త్ చేయగలుగుతున్నాం సార్. సో దాంతో షార్ట్ క్రీటింగ్తో మనం అనుకున్న టైంకి చేయాలనే దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్, బిఎస్ఆర్ ఉన్నారు సార్, ఎస్ఆర్ ఉన్నారు సార్, ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్. వీళ్ళందరూ శాయశక్తుల 4 ఏజెన్సీ సార్ పుష్ చేసి అన్ని 4 ఏజెన్సీల్లో ఎవరైనా కన్నారప్పటికీ సార్ అందరికీ వాళ్ళకే పోటీ పెట్టుకొని పరిగెత్తున్నారు సార్. అందరూ సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్. సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు కొద్దిగా వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా 5 సార్లు పడింది సార్. ఏప్రిల్లో మేము అసలు అంత అనుకోలేదు సార్. సో దాంతో మాకు నీళ్ళు డీవాటరింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్. 2-3 రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్. ఆ ఏరియాని మళ్ళీ 2 రోజులకు మళ్ళీ క్లియర్ చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఓవర్కమ్ కావాలి సార్. ఈ రీచ్లో హాట్ రా కూడా చాలా ఎక్కువ ఉంది సార్. పంపింగ్ స్టేషన్ ఉంది కాబట్టి 30 మీటర్స్ డెప్త్ ఆఫ్ కట్ పోతుంది సార్. కెనాల్లో హాట్ రాక్ ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. దానివల్ల సార్ రండి రామనాయుడు గారు, కేశవ్ సార్ సార్ అక్కడనా తెలుసు అది రండి. అందరూ పక్క రండి. కనపడుస్తా బ్యాక్ ఎండ్ లాగా ఇటు తిరగాలి. అదే నాకు అర్థమైంది. పాకిస్తాన్ వల్ల నా సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందని సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని హిట్ 3 సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తామని హీరో నాని అన్నారు. ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగిచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ
ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ దిట్స్ ఇస్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజ్ టీస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పలు కేసుల్లో కీలక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్టు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని కారులో ఎక్కించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి విడుదల రజని అరెస్ట్ చేయడానికి వచ్చిన చిలకలూరుపేట రూరల్ సీఏ సుబ్బానాయుడికి అడ్డు తగిలి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మంత్రి రామగుండం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ వీరాభిమాని ఆవునూరి జయరాజ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సంతాప సభ నిర్వహించారు. ఆవునూరి జయరాజ్ గారు సీనియర్ నాయకుడు ఆవునూరి జయరాజ్ గారు, ఆవునూరి జయరాజ్ గారు సీనియర్ టీడీపీ నాయకుడు ఆవునూరి జయరాజ్ గారు అమర్ హై, అమర్ హై, జయరాజ్ అమర్ హై. మౌనం పాటించాలి. జయరాజు జయరాజు సీనియర్ నాయకుడు జయరాజు ముందుకు మాట్లాడు. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సుపరిచితుడు, రామగుండం నియోజకవర్గానికి కూడా సుపరిచితుడైనటువంటి ఆవునూరి జయరాజు గారు, అంటే పుట్టి జయరాజు అనే పేరుతో పిలువబడినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు లేకుండా పోవటం జరిగింది. ఈరోజు వారు జయరాజు గారు 1982 నుండి డిగ్రీ కాలేజీలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చైర్మన్ పదవిని కూడా సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1983లో అట్రాసిటీ యాక్ట్ కింద ఒక విజిలెన్స్ యాక్ట్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి కనిలో గత 40 సంవత్సరాలలో 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు ఆవునూరి జయరాజు గారు నిన్న హఠాత్తుగా మరణించడం జరిగింది. వారి సొంత ఊరు సల్లూరు గ్రామంలో నిన్న అంత్యక్రియలు జరిగింది. ఆ అంత్యక్రియల్లో గోదావరి కని నుండి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా తరలి వెళ్లి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గొప్పగా జయరాజు గారికి నివాళులర్పించి వారికి పూలమాల వేసి వారిని సత్కరించుకోవడం జరిగింది. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. అలాగే తక్షణమే అందల పోటీలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము.
నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు. నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం. మనం వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు, ఉగ్రవాదుల్ని హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది. కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు. అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో బెదిరింపు మెయిల్. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఆరా. నర్సింగ్ చనిపోతే దేశం కోసం చనిపోతా, చనిపోయాక నా మాతృదేశం మీద జాతీయ జెండా ఉండాలని మురళీ నాయక్ తరచూ చెప్తూ ఉండేవాడు. నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నాను. నా 2 కొడుకులను కూడా దేశం కోసం పోరాడడానికి పంపిస్తాను. పాకిస్తాన్ ఉగ్రదాడులను 2 రోజుల్లో పూర్తిగా హతమార్చాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నానని మురళీ నాయక్ మేనమామ అన్నారు. మురళీ నాయక్ మా అక్క కొడుకు, నా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 months. నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట. అస్సాంలో 1 year జాబ్ చేశాడు. ఆ అస్సాంలో 1 year జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్నా కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకి
వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి, నా కొడుకులకి సర్వనాశనం చేయాలి. ఇల్లీగల్ ఏలియన్స్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ట్రంప్ అన్నారు. సెల్ఫ్ డిస్పోరేషన్ ఆర్డర్ పై సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇల్లీగల్ ఏలియన్స్, అక్రమ వలసదారులు ఎయిర్పోర్ట్కి వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకుని వారి దేశానికి వెళ్ళిపోవచ్చు. డిపోర్టేషన్ బోనస్ కూడా ఇస్తున్నాం. ఇక యుఎస్లో ఇల్లీగల్గా ఉంటే జైలు, జరిమానాలు, కఠిన చర్యలు తప్పవు. మీరు నిజంగా మంచివారైతే తిరిగి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self-deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What Biden did to this country can never be explained, will never, ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time, enormous financial penalties, confiscation of all property, garnishment of all wages, imprisonment and incarceration, and sudden deportation in a place and manner solely of our discretion. So to all illegal aliens who book your free flight right now, we want you out of America, but if you're really good, we're going to try and help you get back in. Thank you. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ముత్యాలమ్మ గుడి వద్ద మొన్న వచ్చిన గాలి దుమారానికి నేల కొరిగిన మర్రి చెట్టుని మళ్లీ అదే స్థానంలో నిలబెట్టడం జరిగింది.
భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆదేశాల మేరకు గోదార్ఖని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదార్ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదార్ఖని 1 టౌన్ పరిధిలో గల గోదార్ఖని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్టు పరిసరాలు మరియు ముఖ్యంగా ఎక్కువ జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ డిస్పోజల్ టీము మరియు డాగ్ ఫోర్స్ బృందాలతో లగేజ్ మరియు పార్సిళ్లను, బ్యాగులను తనిఖీలో నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీలలో గోదార్ఖని ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్ స్వయంగా పాల్గొనడం జరిగింది. आधार कार्ड है ये बोलो क्या तुम्हारा मैं हूँ గారి ఆదేశాల మేరకు మొత్తం కూడా కీలకమైన ప్రాంతాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, మిగతా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వీటిని భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల మేరకు ప్రజల యొక్క భద్రత. వృద్ధురాలి ప్రేమకు ముద్దులైన శ్రీ పవన్ కళ్యాణ్ తన విజయం కోసం ముక్కులు చెల్లించిన శ్రీమతి పోతుల పేరంటాలతో కలిసి భోజనం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కళ్యాణోత్సవాన్ని ఆకాంక్షిస్తూ వేగ్లమ్మకు మొక్కులు, శ్రీమతి పేరంటాలు పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లించారు.
పెద్ద నమ్మకారం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇంకా మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టానా ఈ రెండు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.